బాబు ఏం చేస్తున్నారు? మేము ఏజీబీఎస్సీ స్టూడెంట్స్ అండి. కలుపు పీకుతున్నాం. ఏజీబీఎస్సీ అంటే అగ్రికల్చర్ బిఎస్సీ అండి. అంటే 4 ఏళ్ళు వ్యవసాయం చదువుతా ఉంటాం అనమాట. ఏంటి వ్యవసాయం చేయడానికి 4 ఏళ్ళు చదవాలా? మేము చదువుతామండి. ఎరా ఈ కాలేజీలో ఫెస్టులు జరగవా? ఫెస్ట్లా ఫ్రెషర్స్ పార్టీ జరగడమే ఎక్కువ. మా నాన్న చదువుకోపోతే పొలం పనులు చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చదువుకుని మరి పొలం పనులు చేస్తా. ఈ ఫెస్ట్ కి ఏం మందు కొట్టాలరా? ఒక్క నిమిషం వ్యవసాయ పంచాంగం చూస్తా. సింపుల్ గా ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ తీసుకుని ఉంటే 40 సబ్జెక్టులతో అయిపోయిందిరా. ఇక్కడేమో 60 పైగా సబ్జెక్టులు, ఇంకా ఫీల్డ్ వర్క్. ఏదైనా అంటే ప్లాంట్ డాక్టర్స్ అంటున్నారు. ఏంట్రా క్యాప్ వాటర్ బాటిల్ లేకుండా ఫీల్డ్ కి వెళ్ళిపోతారా? నీకెదరా క్యాప్? ఎండొచ్చినప్పుడు క్లాస్ లోకి వెళ్ళిపోతారా? ఫీల్డ్ లో తోలు తీరిపోతుంది. ఏంటి క్లాస్కి వెళ్ళిపోయేది? సాయంత్రం మనకి అగ్రోనమీ ల్యాబ్ అంటే సాయంత్రం కూడా ఫీల్డ్ వర్కే. స్టూడెంట్స్ ఇక్కడ నుండి కనిపించే ఆ పెద్ద చెట్టు వరకు ఉన్న ఫీల్డ్స్ అన్ని మన కాలేజ్వి. వచ్చేయండి. ఏంటి అక్కడ వరకు కోసాలా? మరి ఏజీబీఎస్సీ అంటే ఎంసెట్ క్వాలిఫై అనేది ఈజీ అనుకుంటున్నారా? ఏంటమ్మా బుద్ధి ఇంకా ఎక్కడుంది? ఎందుకంటే ఏంటమ్మా సబ్మిట్ చేస్తే 5 మార్క్స్ వస్తాయి. ఎక్కడ సార్ మేము అంత కష్టపడుతున్నాం కదా, మాకు ప్లేస్మెంట్స్ ఉంటాయా? అరే మీరు ప్లాంట్ డాక్టర్స్ రా, ఒకళ్ళు మీకు జాబ్ ఇవ్వడం ఏంట్రా? మీరే 4 జాబ్ క్రియేట్ చేయాలి. సింపుల్ గా ప్లేస్మెంట్స్ లేవని చెప్పొచ్చు కదా. వీడు ల్యాబ్ ఎగ్జామ్ ఎలా రాసావు? ల్యాబ్ బాగానే చేశాను రా. వైవానే దొబ్బింది. ఏ వాడు ఇన్సెక్టిసైడ్స్ గురించి అడుగుతుంటే నేను పెస్టిసైడ్స్ గురించి చెప్పాను. వాడు పురుగుల మందు గురించి అడుగుతుంటే నేను చెదల మందు గురించి చెప్పాను. అన్నా నేను కూడా మీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఏజీబీఎస్సీ జాయిన్ అయినా. ఏజీబీఎస్సీ ఎందుకు జాయిన్ అయ్యో? కోర్స్ అయిపోయిన వెంటనే గవర్నమెంట్ జాబ్ పక్కా కదన్నా. ఇంకా అదే చెప్తున్నారా?